మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25% టారిఫ్ వేశాడు కదా. దీంతో ఖచ్చితంగా ఆక్వా ఫార్మర్స్, ఇండియాలో ఉండే ఆక్వా ఫార్మర్స్ అందరికి కూడా ఇది ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మెయిన్గా చెప్పాలి అంటే మరి రొయ్యల వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా తీరం లోటు అని చెప్పాలి. ఎందుకంటే మనకి 2023, 2024 ఆ సీజన్, ఆ ఇయర్లో చూసుకుంటే మరి రొయ్యలు మనం మొత్తం కూడా సీ ఫుడ్స్ని $2.55 బిలియన్ సీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే దాంట్లో 92% ఈ రొయ్యలే ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఏకంగా 25% టారిఫ్ వేసాడు కాబట్టి సో అక్కడ ఎక్కువ డిమాండ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో మరి దీనివల్ల మరి ఏదైతే మనకి ప్రధాన మార్కెట్ యూఎస్ఏ ఉందో సో అది కాకుండా మరి వేరే మార్కెట్లను అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవి అక్కడ కనుక ఇప్పుడు పంపించామంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. మరి రేట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ ప్రజలు కొనుక్కోవడానికి కూడా మరి సముఖంగా ఉండరు కాబట్టి ఇది భారీ ఎదురు దెబ్బనే చెప్పాలి. సో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఇండియా మొత్తంలో కూడా మొత్తం మనం ఆక్వా ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ పంపించే వాటిల్లో దాదాపు 75% ఆంధ్రప్రదేశ్ నుంచే పంపిస్తున్నాం. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల ఎంత నష్టం అనేది. సో అయితే మరి అంతకుముందు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది మనకి. ఎప్పుడు April 2న డొనాల్డ్ ట్రంప్ 26% టారిఫ్ వేస్తున్నా అని చెప్పేసి అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు అనమాట. అయితే మళ్ళీ ఇది ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో 90 డేస్ దీన్ని పొడిగిస్తున్నాము, సో 90 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని పెంచుతాం టారిఫ్ని అని చెప్పి అప్పుడు 10% ఉంచాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు 25% వేసాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బనే చెప్పాలి.